చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు ఎమ్మెల్యే వివేక్. మంచిర్యాల జిల్లా మందమరి మండలంలో 1,20,00,000 డిఎంఎఫ్టి నిధులు, మరో 1,57,00,000 ఈజీఎస్ నిధులు వెచ్చించి నిర్మించనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పొన్నారంలో 25,89,000 రూపాయలతో సీసీ రోడ్డు, స్కూల్ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి భూమి పూజ చేశారు ఎమ్మెల్యే. పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లను నిర్మించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో ఉన్న సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు ఎమ్మెల్యే వివేక్. మందమరి మండల్లో 5 గ్రామ పంచాయతీలో సుమారు 157 లక్షల వర్క్స్ ఇలా భూమి పూజ చేయడం జరిగింది. ప్రత్యేకంగా మన పొన్నారంలో 26 లక్షల రూపాయలు, చిర్రకుంటలో 18 లక్షలు, పులిమడుగులో 7.5 లక్షలు, సారంగపల్లిలో 27 లక్షలు, వెంకటాపూర్లో 20 లక్షలు. దీంతోపాటు డిఎంఎఫ్టి నిధులు కూడా సుమారు 1,20,00,000 రూపాయలు కూడా డిఎంఎఫ్టి ద్వారా ఈ గ్రామాలలో పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు ఎవరు కూడా ఊహించలేదు ఇన్ని నిధులు ఈ గ్రామ పంచాయతీలలో వస్తుందని చెప్పి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మారుమూల ప్రాంతాలలో మంచిగా అభివృద్ధి కావాలని చెప్పి ఎలక్షన్ క్యాంపెయిన్లో ఏదైతే నేను మాట ఇచ్చినో ఆ మాట ప్రకారంగానే అన్ని గ్రామాలలో అభివృద్ధి చేయడం జరుగుతుంది. అందరూ కూడా ప్రజలు, గ్రామస్తులు అందరూ కూడా ఇదే గమనించాలి. ఇక్కడ ఈ మారుమూరు ప్రాంతాలన్నీ కూడా మీకు కొందరు అడిగినారు ఇప్పుడే, మామిడిగట్టలో, పులిమడుగులో సార్ ఇంకా కొన్ని నిధులు పెడితే బాగుంటుందని చెప్పి. నేను వారికి ఇదే చెప్తున్నాను, మీరు తీసుకురండి ప్రపోజల్స్. ఏదైతే ప్రజలకు అవసరం ఉన్నదో అవన్నీ కూడా మనం తీసుకుందాము. ఆయన నీళ్ళ మర్చిపోయిండు. పులిమడుగులో కూడా సుమారు 3.5 కోట్ల రూపాయలతో బ్రిడ్జ్ కూడా త్వరలోనే శాంక్షన్ కాబోతున్నది. సో ఎక్కడ కూడా ఏ ఊరికి నిధులు తక్కువ లేవు, అందరికీ సమానంగానే ఇవ్వడం జరుగుతుంది. మీరు పోయి ప్రజలలో మంచిగా క్యాంపెయిన్ చేయండి. రాష్ట్ర ప్రభుత్వము ప్రజల కోసం పనిచేస్తుంది. అందరూ కూడా అదే ఇప్పుడే చెప్పినట్టు నాస్టా, లంచ్, డిన్నర్ అన్ని 3 కూడా ఒకటేసారి దిద్దామంటే కష్టము. అందరు కూడా అంటున్నారు సార్ 6 గ్యారెంటీలు అన్నారు, ఏమై అని. మీరు గెలిపించింది 5 సంవత్సరాలకు, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి చేస్తున్నాము. 5 గ్యారెంటీలు ఆల్రెడీ అమలు కావడం జరిగింది. వచ్చే నెల ఇందిరమ్మ ఇల్లులు కూడా ఇచ్చుడు ప్రారంభం కాబోతున్నది. దాంతోపాటు రుణమాఫీ కూడా 2 లక్షల వరకు రుణమాఫీ, 22,000 కోట్ల రూపాయలు. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని నిధులు పెట్టి రైతులకు ఈ ఏదైతే రుణమాఫీ చేయాలనో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. దాంతోపాటు రైతు భరోసా కూడా వచ్చే నెల నుంచి రైతులకు ఇవ్వబోతున్నారు. సో అన్ని సెక్షన్స్ కూడా ప్రజలు ఏదైతే అవసరాలు ఉన్నాయో అన్ని సెక్షన్స్కి కూడా ఈ అవసరం ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిధులు పెడుతున్నాము. మీరందరూ కూడా ఏమైనా సమస్యలు ఉంటే రండి, నేను ఎమ్మెల్యేగా మీతో కలిసి మీతో సమస్యలు కనుక్కొని మీకు పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నాను.